మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో అత్యంత పాపులర్ అయిన ఒక అద్భుతమైన అండర్డాగ్ కథను చూడబోతున్నాం. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన ఆ గొప్ప వీరుడు దావీదు. అసలీ కథలో ఏముందో ఈరోజు డీప్గా డైవ్ చేసి తెలుసుకుందాం. పదండి. మొదటగా మన మైండ్లోకి వచ్చే ఒక పెద్ద ప్రశ్న, ఒక సాధారణ గొర్రెల కాపరి ఏకంగా ఒక గొప్ప దేశానికి మహారాజుగా ఎలా మారాడు? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, దాదాపు అసాధ్యంగా అనిపిస్తోంది గదూ. ఎలాంటి అంచనాలు లేని ఒక మామూలు బాలుడు తన దారికి ఎదురైన పర్వతాలలాంటి ఆటంకాలను ఎలా బద్దలు కొట్టాడో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా మొదటి భాగానికి వద్దాం. బెత్లెహేము గ్రామంలో ఒక సామాన్యమైన ఆరంభం గురించి మాట్లాడుకుందాం. పురాతన బెత్లెహేము గ్రామంలో యెష్షై అనే వ్యక్తికి 8 మంది కుమారులు ఉండేవారు. వారిలో అందరికంటే చిన్నవాడే మన దావీదు. అన్నలందరూ యుద్ధరంగంలో ముఖ్యమైన పనుల్లో ఉంటే దావీదు జీవితం మాత్రం చాలా సింపుల్గా ఉండేది. అడవిలో ఏకాంతంగా గొర్రెలను కాస్తూ, ఖాళీ సమయంలో తన కిన్నర వాయిస్తూ, పాటలు పాడుతూ గడిపేవాడు. కాని ఆ ఏకాంతమే దావీదులో దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని, ఎవరికీ లేని ఒక మొండి ధైర్యాన్ని నూరిపోసిందని మనం ఇక్కడ గమనించాలి. ఇక అడవిలో దావీదు ఎదుర్కొన్న సవాళ్లు చూస్తే మతిపోతుంది. తన మందను కాపాడుకోవడానికి ఏకంగా క్రూరమైన సింహాలతో, ఎలుగుబంట్లతో పోరాడేవాడు. అదెలా అంటారా? కేవలం ఒక సాధారణ ఒడిసెల, చేతిలో కర్ర, గుండెల్లో దేవునిపై ఉన్న బలమైన నమ్మకంతో అంత క్రూర మృగాలను ఏమాత్రం భయం లేకుండా ఎదిరించేవాడు. అంటే చీకట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు మనం సాధన చేసే ధైర్యమే భవిష్యత్తులో వచ్చే అతిపెద్ద సవాళ్లకు మనల్ని రెడీ చేస్తుంది అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక రెండో భాగంలో దేవుని పిలుపు అంటే తదుపరి రాజు ఎంపిక ఎలా జరిగిందో చూద్దాం. అప్పట్లో ఇశ్రాయేలును పరిపాలిస్తున్న సౌలు రాజు దేవుని మాట వినకపోవడంతో ప్రవక్త అయిన సమూయేలు ఒక కొత్త రాజును వెతకడం మొదలుపెడతాడు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పోలిక చూడాలి. ఒకవైపు చూస్తే శారీరకంగా బలంగా, ఆజానుబాహులుగా ఉండి నాయకత్వానికి పర్ఫెక్ట్గా కనిపించే పెద్దన్ననున్నారు. మరోవైపు ఎలాంటి యుద్ధ అనుభవం లేని, గొర్రెలు కాసుకునే చిన్నవాడైన దావీదు. సాధారణంగా నాయకులనగానే వాళ్ల కటౌట్ చూసి, ఫిజికల్ స్ట్రెంగ్త్ చూసి అంచనా వేస్తాం కదా. కానీ ఇక్కడ అసలు ఎంపిక ఎలా జరిగిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇదే ఈ కథలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్. ఒక గొప్ప వాక్యముందిక్కడ. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కాని దేవుడు హృదయాన్ని చూస్తాడు. వావ్! సమూయేలు ప్రవక్త ఆ పెద్దన్నలను కాదని, ఎవరూ ఊహించని విధంగా ఆ సాధారణ గొర్రెల కాపరైన దావీదును తదుపరి రాజుగా అభిషేకిస్తాడు. అంటే మనిషి ఔటర్ అపీరెన్స్ కంటే ఇన్నర్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక కథలో అత్యంత ఉత్కంఠభరితమైన 3వ విభాగానికి వద్దాం. గొల్యాతుతో అద్భుత విజయం ఎలా జరిగిందో చూద్దాం. ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులకు మధ్య టెన్షన్ పీక్స్కి వెళ్ళింది. ఇశ్రాయేల్ సైన్యం మొత్తం ప్రాణభయంతో వణికిపోతోంది. అసలు మ్యాచప్ చూస్తే ఎవరికైనా భయం వేయాల్సిందే. గొల్యాతు ఏకంగా 9 అడుగుల ఎత్తున్న భారీ రాక్షసుడు. ఒంటినిండా బరువైన యుద్ధకవచం, చేతిలో భయంకరమైన కత్తి, ఈటే. మరోవైపు మన దావీదు జస్ట్ తనన్నలకు భోజనమివ్వడానికొచ్చిన కుర్రాడు. కవచం లేదు, కత్తి లేదు, చేతిలో ఒక కర్ర, వడిసల, ఒక 5 నునుపైన రాళ్లు, అంతే. పేపర్ మీద చూస్తే ఇదొక అసంబద్ధమైన, భయంకరమైన మిస్మ్యాచ్. ఆ గొల్యాతు ప్రతిరోజు ఇశ్రాయేలు సైన్యాన్ని దారుణంగా అవమానిస్తుంటే రాజు దగ్గర్నుంచి భటుడు వరకు ఎవ్వరికీ ముందుకెళ్లే ధైర్యం లేదు. కాని దావీది మాటలు వినగానే ఏమాత్రం భయపడలేదు. పైగా జీవమున్న దేవుని సైన్యాన్ని దూషించటానికి వీడెంతటివాడు అని ఒక రేంజ్లో ఫైర్ అవుతాడు. ఆ ధార్మిక ఆగ్రహం, ఆ కాన్ఫిడెన్స్ నిజంగా వేరే లెవెలని చెప్పాలి. ఆ యుద్ధభూమిలో ఆ భారీ రాక్షసుడు, ఈ చిన్న కుర్రాడు ఫేస్ టు ఫేస్ ఎదురుపడిన క్షణం, అబ్బా! ఊహించుకుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఒకవైపు దావీదు చేతిలో కర్రను చూసి గొల్యాతు, నేనేమైనా కుక్కనా, కర్ర పట్టుకొనొస్తున్నావు అంటూ అహంకారంతో దారుణంగా ఎగతాళి చేస్తాడు. కాని దావీదు ఇసుమంత కూడా బెదరలేదు. కత్తి, కవచం ఇవేవీ అవసరం లేదని తోసిపుచ్చి, దైవిక అధికారంపై సంపూర్ణ విశ్వాసంతో అలా శిలలా నిలబడటం బహుశా చరిత్రలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇదే. ఆ తరుణంలో గొల్యాతుకు దావీదిచ్చిన వార్నింగ్ ఉంటుంది చూడండి. గూస్ బంప్స్ అంతే. నీవు కత్తితో, ఈటెతో వస్తున్నావు, కాని నేను సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున వస్తున్నాను అని ఒక సింహములా గర్జిస్తాడు. ఆ వడిసెల తిప్పడానికి జస్ట్ ఒక్క క్షణం ముందు దావీదు పలికిన ఈ మాటలే ఆ యుద్ధక్షేత్రాన్ని మొత్తం శాసించాయి.
మరి తర్వాతే ఏం జరిగిందంటే యాక్షన్ చాలా స్విఫ్ట్గా జరిగిపోయింది. దావీదు తన ఒడిసెల్లో పెట్టిన ఒకే ఒక రాయిని బలంగా విసురుతాడు. అది బుల్లెట్లాగా దూసుకెళ్లి నేరుగా ఆ రాక్షసుడి నుదుటికి బలంగా తాకుతుంది. అంతే, ఆ భారీ దేహం ఒక్కసారిగా నేలకొరుగుతుంది. కిందపడ్డ గొలియాతు కత్తితోనే దావీదు ఆ యుద్ధాన్ని ముగిసేస్తాడు. కనురెప్పపాట్లో జరిగిన ఈ అద్భుతం ఆ సాధారణ కుర్రాడిని రాత్రికి రాత్రే ఒక జాతీయ వీరుడిగా మార్చేసింది. చూశారా, మన చేతిలో ఉన్నవి చిన్న సాధనాలే అయినా గురితప్పని నైపుణ్యముంటే అవే మన అతిపెద్ద ఆయుధాలవుతాయి. కొద్దిగా బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు 4వ విభాగంలో ఆ అద్భుత విజయం తర్వాత దావీదు ఎదుర్కొన్న కష్టాలు, ఆ సుదీర్ఘమైన నిరీక్షణ గురించి మాట్లాడుకుందాం. ఇంతటి భారీ విజయం తర్వాత ఇక దావీదు లైఫ్ సెట్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. దావీదుకొస్తున్న ఆ రేంజ్ క్రేజ్ చూసి సౌలు రాజు అసూయతో రగిలిపోతాడు. ఇక అక్కడి నుండి రాజు ఆగ్రహం నుండి తప్పించుకోవడానికి దావీదు కొన్ని సంవత్సరాల పాటు అడవుల్లో చీకటి గుహల్లో తలదాచుకోవాల్సొస్తుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సౌలును అంతమొందించే ఛాన్స్ దావీదుకు ఏకంగా 2 సార్లొస్తుంది. కాని దేవుడు అభిషేకించిన రాజుని నేను చంపను అని అతన్ని ప్రాణాలతో విడిచిపెడతాడు. అంతటి కష్టకాలంలో కూడా ఆయన చూపించిన ఆ ఎథిక్స్, ఆ ఓర్పు నిజంగా హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఫైనల్గా 5వ విభాగానికి వచ్చేశాం. ఆ కష్టాలన్నీ దాటి ఇశ్రాయేలు మహారాజుగా దావీదు ప్రయాణం ఎలా సాగిందో చూసేద్దాం. ఇన్ని దారుణమైన కష్టాలు, ఏళ్ల తరబడి నిరీక్షణ తర్వాత సౌలు మరణించడంతో దావీదు ఇజ్రాయేలు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఆ విచ్ఛిన్నమైన, భయంతో ఉన్న ప్రజలందర్నీ ఒక్కటి చేశాడు. జెరూషలేంను ఒక గొప్ప రాజధానిగా మార్చాడు. దేవుని మందసాన్ని ఆ నగరానికి ఘనంగా తీసుకొచ్చాడు. అంతేకాదండోయ్, నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చదివే ఎన్నో అద్భుతమైన కీర్తనలు అదేనండి సామ్స్ ఆయన రచించినవే. అలా ఒక అత్యంత బలమైన, సుభిక్షమైన రాజ్యాన్ని నిర్మించి ఒక ఎవర్గ్రీన్ లెగసీని క్రియేట్ చేశాడు. మన ఈ విశ్లేషణ చివరికి చేరుకున్నాం. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. మనం ఎంత చిన్నవారమన్నది ముఖ్యం కాదు, మన వెనుక ఉన్న దేవుడు ఎంత గొప్పవాడన్నది ముఖ్యం. నిజమే కదా? బయటికి కనిపించే బలం, ఆయుధాలు, వనరుల కన్నా మనలో ఉన్న అంతర్గత ధైర్యం, ఆ బలమైన నమ్మకమే ఏ పెద్ద పర్వతాన్నైనా పిండి చేయగలవని ఈ అద్భుతమైన కథ మనకు నేర్పుతోంది. ఇక ముగించే ముందు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచిద్దాం. ఆనాటి గొలియాతు గురించి విన్నాం. మరి ఈనాటి కాలంలో మన ఎదురుగా నిలబడి భయపెడుతున్న ఆధునిక గొలియాతులంటే ఆ అధిగమించలేని సవాళ్లు ఏమిటి? ఈ పురాతన కథ ఇచ్చే బ్లూ ప్రింట్తో ఆ అడ్డంకులను మనం ఎలా బ్రేక్ చేయగలం? ఏది ఏమైనా అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆ దావీదు ధైర్యాన్ని మనందరం అలవర్చుకోవాలి. ఈనాటి విశ్లేషణ ఒక కొత్త స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.